ఏపీలో విపక్షంపై అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ యువత పోరు పేరుతో నిరసన ర్యాలీ చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు ఏలూరు కలెక్టరేట్ను ముట్టడించారు. నిరసనకారులను నిలువరించే ప్రయత్నంలో పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో యువ నేతలు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, జగంపూడి రాజా, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో చంపుతాం, నరుకుతాం అంటే తప్పుగా భావిస్తున్నారని, నరికేస్తే తప్పు లేదని టీడీపీ వర్గీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను నరుకుతున్నారని వ్యంగ్యాస్త్రాలను సంధించారు. చంపినోళ్లు రోడ్లపై దర్జాగా తిరుగుతుంటే మృతి చెందిన కుటుంబాలు శ్మశాన వాటికల్లో తిరుగుతున్నాయని అన్నారు. ఇష్టంలో చంపుతాము, నరుకుతాము అని అంటే తప్పు, నరికితే తప్పులే. నరుకుతాము అని అంటే తప్పు, ఎవడైనా నరికితే తప్పులే. పల్నాడులో నరికినారు, అనంతపురంలో నరికినారు, కర్నూలులో నరికినారు, రోజు పల్నాడు జిల్లాలలో నరుకుతూనే ఉన్నారు. కేసులు పెట్టడంలే, నరికినోడు బయట తిరిగినాడు, చచ్చిపోయిన కుటుంబాలు శ్మశాన వాటికలంటే తిరుగుతున్నారు. దాని గురించి మాట్లాడారు. నరుకుతామనే పదం మాత్రం ఏందన్నా ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నా. ఆ రోజు మీరు రప్ప గురించి మాట్లాడుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర మాట్లాడినాడు ప్రెస్ మీట్. ఎంతసేపు? గంటన్నర. ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన, హెల్త్ సిస్టమ్ పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల పైన, మన కరెంటు ఛార్జీల పెరుగుదల పైన, యువకులు పడుతున్న ఇబ్బందుల పైన, రైతులు పడుతున్న ఇబ్బందుల పైన, గిట్టుబాటు ధరలు లేని విషయం పైన, రైతుల ఆత్మహత్యల పైన, పొగాకు రైతుల సమస్యల పైన, మిర్చి రైతుల సమస్యల పైన దాదాపుగా గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెడితే గంటన్నర తర్వాత మాట్లాడిన రప్ప ఒకటి లేచింది పైకి.